నమస్కారం అండి. ఈ తోటలో పెరిగిన ప్రతి పంట నా మనసుకు దగ్గరది. నా చేతుల మీద పెరిగిన ఈ కూరగాయలు మాకెంతో ఆరోగ్యం ఇస్తుందని నాకెందుకో ఆనందంగా ఉంది. ఈ బెండకాయ చెట్లను పెట్టుకొని అంటే ప్రతి వారం 2 టైమ్స్ బెండకాయలు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బీర చెట్టు పెట్టిన. బీరకాయలు నా కొడుకు చాలా ఇష్టము. బీరకాయలు ఫస్ట్ టైం బీరకాయలు మంచిగా పండించిన. అంటే మా ఇంటి పూర్త అవి చెట్టు ఎలా ఎలా పెరుగుతుందో నేను ప్రతిరోజు గమనిస్తూ ఈరోజు బెండకాయలు బీరకాయలు తెంపిన. అంటే అదొక ఆనందం. భూమిని ప్రేమిస్తే అది మనకు జీవం ఇస్తుంది. నా తోటలో పండిన ప్రతి పంట నాకు ఎంతో గర్వం అనిపిస్తుంది. అంటే ఎరువులు లేకుండా పండిస్తున్నా కాబట్టి నాకు అదో హ్యాపీ. అంటే మనకు కొంటే దొరకయా, ఒక 100 రూపాయలు పెడితే ఎన్నో కూరగాయలు వస్తాయి. కానీ అంటే నాకు ఇంట్లో ఎందుకు చాలా ఆనందంగా ఉంది ఆ చెట్లను చూస్తుంటే. అంటే ప్రతిరోజు నేను గమనిస్తున్నా కాబట్టి అది నీళ్ళు పారబెట్టడము, మందులు లేకుండా పండియడము, గడ్డి ఉంటే తీసేయడము. అంటే నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న కూరగాయలు పండిస్తుండే, ప్రతి కూరగాయలు పండిస్తుండే. అది నాకు కొంచెం ఉంది కాబట్టి ఏదైనా మనకు చిన్నప్పటి గతం గుర్తుకొస్తుంది కాబట్టి ఆ గతంలో కూడా నేను చేసిన కాబట్టి ఇప్పుడు నాకు అనుకున్నట్టు కూరగాయలు పండిద్దామని ఈ సంవత్సరం అనుకున్న ఉల్లిగడ్డలు మీకు ఒక షార్ట్లో కూడా చూపించిన ఉల్లిగడ్డలు కూడా వచ్చేసినాయి. అవి కూడా మా పిల్లలకు మా కోడలకు ఇచ్చిన. ఎందుకంటే అది మన ఇంట్లో పంట, మన ఇంటి పంట అని చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఏదైనా మనము ఒకటి ఒకటి చేస్తున్నామంటే అది ఒక హ్యాపీ ఉంటుంది, ఫుల్ హ్యాపీ ఉంటుంది. ఒకప్పుడు పచ్చిమిర్చి మా నాన్న పండిస్తుండే, నేను పుట్టమన్న తీసుకొచ్చి పోస్తుంటే అప్పుడు చాలా వస్తుండే. అప్పుడు ఆ ఏజ్ ఎట్లుందంటే పుట్టని తవ్వి పోస్తుంటే అదేమో భయం అనేది ఏం అనిపించకపోతుండే. ఇప్పుడు పుట్టలను చూస్తేనే భయం అవుతుంది. ఎందుకంటే ఏదైనా మనము కొన్ని వీడియోలు టీవీలలో చూస్తే పాములను చూస్తే అవన్నీ అక్కడ ఏదో ఉంటుందని అప్పుడేమో మాకంతా ఇవన్నీ టీవీలు అవన్నీ లేకుండా కాబట్టి ధైర్యంగా మేము అంతా తిరుగుతుంటే అన్నీ చేస్తుంటే. కానీ ఇప్పుడు కొంచెం చెట్లకు పోదామన్నా కొంచెం జాగ్రత్తగా పోవడము, జాగ్రత్తగా పండియడము. ఈ చుట్టూ ఇట్లా కట్టిన, ఎందుకంటే కోళ్ళు బాతులు ఉంటాయి కాబట్టి అవి తవ్వద్దు, అవి తవ్వితే ఇదైతే అని అవి తవ్వకుండా ఇలా కట్టిన. అదొక హ్యాపీ అన్నట్టు. నాకైతే ఇంకోటి ఏంటంటే పుదీనా కొంచెం వేసిన అది కూడా చాలా అయింది. ధనియాలు వేస్తే కొత్తిమీర అయింది. కొత్తిమీర అక్కడ తోటకు పోయినా అనుకో, అక్కడ వంట చేస్తే ఒక 2 టమాటాలు, 2 బెండకాయలు, కొంచెం కొత్తిమీర, ఒక ఉల్లిగడ్డ కథం వేసి ఒక కర్రీ అయిపోతుంది. ఆ కర్రీ తింటుంటే అదొక చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇది మీకు వింతగా ఉండొచ్చు కదా, నాకైతే హ్యాపీగా ఉంది. అంటే కూరగాయలు అంటే ఇప్పుడు మనం ఎరువులు వేస్తేనేమో చాలా వస్తాయి. నాకు అవసరం లేదు, ఎక్కువ అవసరం లేదు, నాకు కొంచెమే కావాలి. ఇంకోటి బంతి చెట్లు కూడా పెట్టిన. బంతి చెట్లు ఎంత అని అంటే నాకు చాలా ఇష్టం. మొదటి నుంచి డెకరేషన్లో చాలా బంతి పూలు వాడతా. కాకపోతే ఈ బంతి చెట్లను నేను పెట్టినా కానీ తెంపడం లేదు, అలాగే ఉంచిన. ఆ తోటకు అందం కొరకు అలాగే ఉంచేసా. ఇవి ఎంత అందంగా ఉన్నాయంటే ఎల్లో కలరు చాలా బాగున్నాయి. ఈ బంతి నారును నేను హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చిన. ఎందుకంటే ఈ ఎండాకాలంలో బంతి నారు నాకు దొరకలేదు. నేను హైదరాబాద్లో అప్పట్లో పోయి ఒక నర్సరీలో తీసుకొని వచ్చిన. చాలా బాగా వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే ఏదైనా మనము ఏ పని చేసినా శ్రద్ధ పెట్టి చేస్తే అది కంపల్సరీ సక్సెస్ అవుతుంది. నేను ఏ పని చేసినా 100% చేస్తా. ఏ పని చేసినా అదే నాకు ఒక హ్యాపీ. ఇట్లా కొంచెం చేసి అది అయ్యేదాకా పట్టుబడతా. అక్కడ ఉన్న వాళ్ళను సతాయిస్తా, నీళ్ళు పట్టినరా, గడ్డి తీసిండ్రా, కూలను మునియకండి అంటే ఇట్లా నేను చెప్తుంటానట్టు. ఇక్కడ పుదీనా వేసిన, ఎంత బాగా వచ్చిందో పుదీనా, ఇట్లా ఫ్రెష్గా. అంటే ఏదైనా మనం చేసిన పంట మనం తీసింది అయినా ఎంత హ్యాపీ వస్తుందంటే నాకెందుకో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇది మీతోని షేర్ చేసుకోవడానికి వీడియో తీసిన. సొరకాయలు కూడా చాలా వచ్చినాయి.
సొరకాయలు, బీరకాయలు, బెండకాయలు, పుదీనా, కొత్తిమీర, టమాటా, ఇన్ని గానము వస్తే అది ఎంత హ్యాపీ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ మీతో షేర్ చేస్తున్నా. థ్యాంక్ యూ అండి.